మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతుంది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లికి సంబంధించిన 3 కేసుల వివరాలు ఒకసారి పరిశీలించినట్టయితే తొలుత ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి కేసుకు సంబంధించి ఒక కేసు అయితే, ఇక ప్రశ్నించిన మహిళపై దుర్భాషలాడినందుకు 2వ కేసుగా నమోదైంది. కారంపూడి సిఐపై దాడి కేసు 3వ కేసుగా ఉంది. మొత్తం మీద 3 కేసుల్లో ఇవాళ కీలక తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు. నిన్న హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పుని ఇవాల్టికి రిజర్వ్ చేసింది హైకోర్టు. పోలింగ్ రోజు నుంచి పిన్నెల్లి పరారులోనే ఉన్నాడు. పిన్నెల్లి విషయంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద పిన్నెల్లికి సంబంధించి వరుసగా 3 కేసుల్లో ఈవీఎం ధ్వంసంతో పాటు మహిళపై దాడి, అలాగే సిఐపై దాడి సంబంధించినటువంటి 3 కేసుల్లో పిన్నెల్లిపై ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతుంది. పిన్నెల్లికి సంబంధించి ఆయన పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించి ఇవాళ ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి నెలకొన్న పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? బెయిల్ పైన ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి. 3 కేసుల్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నా నిన్న పూర్తి స్థాయిలో అటు ఇరుపక్షాల వాదనలు అయితే నిన్న విన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లోనే హైకోర్టు ఈ బెయిల్కు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున ప్రధానంగా వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్స్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కౌంటింగ్ రోజు ఏజెంట్లు నియమించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని కూడా పిన్నెల్లి తరపున లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. వాటితో పాటు ముఖ్యంగా ఈ కేసులో కావాలని ఉద్దేశపూర్వకంగా 307 సెక్షన్లు కావాలనే అత్యాయత్నం కేసులు పెట్టారు. ఇది కావాలనే జరిగిన కుట్రని కూడా వాదనలు వినిపించారు. మరోవైపున అటు పిటిషన్ దారులకు సంబంధించిన వాళ్ళ తరపున కూడా చాలా క్లియర్ గా వాదనలు వినిపించారు. పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పూర్తిగా దాడులు చేసే ప్రయత్నం చేశారు, చంపే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళ వాదనలు వినిపించారు. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దు, ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. అంతేకాదు పోలింగ్ రోజు ఏ విధంగా అయితే దాడులకు తెగబడ్డారో అదే విధంగా కౌంటింగ్ రోజు దాడులకు తెగబడి విధ్వంసం సృష్టిస్తారు. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఇటు పిటిషన్ దారు తరపున లాయర్లు అయితే వాదనలు వినిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలింగ్ రోజు ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అంశాన్ని కూడా నిన్న హైకోర్టులో వాదన సందర్భంగా అంశాన్ని లేవనెత్తారు. ఆ రోజు ఫుటేజ్ కూడా హైకోర్టు ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు కౌంటింగ్ రోజు దాడులు చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని కూడా వాదనలు వినిపించారు. మరి కోర్టు ఏ విధంగా ఇప్పుడు తీర్పిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొత్తం 3 కేసుల్లో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేయడం జరిగింది. నంబూరి శేషగిరిరావు మీద దాడి చేసే ప్రయత్నం, అదేవిధంగా మహిళ అడ్డుకోబోయిన అక్కడ అదే పోలింగ్ స్టేషన్ లో బయటకు వచ్చిన తర్వాత అడ్డుకోబోయిన మహిళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని 307 సెక్షన్ పెట్టారు. వాటితో పాటు సిఐకి సంబంధించి అక్కడ కారంచేడుకు సంబంధించిన సిఐ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, కొట్టారని కూడా ఆ కేసు నమోదైంది. అక్కడ కూడా 307 నమోదైనట్టు తెలిసింది. కాబట్టి ఈ 3 సెక్షన్లు ఈ 3 కేసుల్లో ఇప్పటికే ఎన్నికల రిజల్ట్స్ కూడా దగ్గర వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి పిన్నెల్లికి సంబంధించి ఇచ్చేటువంటి తీర్పు ఒకవేళ బెయిల్ రాకపోతే ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్న ఈ నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రాజేష్? అంటే ఖచ్చితంగా అదే కౌంటింగ్ జరిగే రోజు ఖచ్చితంగా పిన్నెల్లి అరాచకాలు సృష్టిస్తారు, ఓడిపోతారనే భయంతో ఆయన ఉన్నారు. కాబట్టి పోలింగ్ రోజు కూడా అదే అంశంలో ఆయన అదే విధంగా దాడులు చేశారని కూడా చెబుతున్నారు. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దనేది వాళ్ళ వాదనగా అయితే కనబడుతుంది. రామదాస్, ప్రస్తుతానికైతే హైకోర్టు వాదన వింది కాబట్టి ఇప్పుడు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తారా లేదా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకవేళ పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తే కనుక ఆయన తన సొంత పార్లమెంట్ అని నరసరాపేట పార్లమెంట్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆయన అజ్ఞాతలో ఉన్నారు. ఎందుకంటే అటు ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ ఈ 3 కేసుల్లో ఆల్రెడీ కేసులు ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఆయన ప్రస్తుతం అజ్ఞాతలో ఉన్నారు. ఒకవేళ బెయిల్ మంజూరు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వైసీపీ శ్రేణులు మాత్రం బెయిల్ మంజూరు అవుతుందని ఒక ఆశాభావం ఉన్నారు. మరోవైపు పిటిషన్ దారు మాత్రం బెయిల్ రాదని ఒక నమ్మకంతో అయితే ఉన్నారు. చూడాలి మరి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో. ఇప్పుడు పిటిషన్ తరపునటువంటి వాదనలు వైపు మొగ్గుతుందా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వాదన వినిపించినటువంటి ఆ వాదన వైపు హైకోర్టు నిలబడుతుంది అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లకు సంబంధించి ఇవాళ
ఇవ్వబోయే తీర్పు ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోర్టు పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి, ప్రశ్నించిన మహిళపై దుర్భాష, కారంపూడి సీఐపై దాడి. ఈ 3 కేసుల్లో నిన్న హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పుని వాటికి రిజర్వ్ చేసింది హైకోర్టు. పోలింగ్ రోజు నుంచి పిన్నెల్లి పరారులోనే ఉన్నాడు. పిన్నెల్లి విషయంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందని ఉత్కంఠ అయితే నెలకొంది. మరికొద్దిసేపట్లో ఉత్కంఠకు తెరదించబోతోంది హైకోర్టు.